శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరం ఏప్రిల్ నెల మాస ఫలితాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. వృషభ రాశి వారికి ఏ పనైనా వాళ్ళు స్వయంగా చేసుకుంటేనే తప్ప వాళ్ళకి తృప్తి ఉండదు. ప్రతి విషయాన్ని కూడా చాలా కొత్తగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు అనుకున్న కార్యక్రమం కోసం చాలా కాలం ఎదురు చూసన్నా సరే అనుకున్నది సాధించే ప్రయత్నం చేస్తుంటారు. చాలా తొందరగా ఏ విషయాన్ని కూడా నమ్మరు. వాళ్ళకి చాలా పరిశోధించిన తర్వాత కళ్ళతో చూసిన తర్వాత మాత్రమే నిజమని నమ్ముతారు తప్ప మిగతా వాళ్ళగా ఏదో గాలి మాటలు గాలి వార్తలు నమ్మడం ఆ విధంగా చేయకుండా జీవితంలో కష్టపడి పైకి రావాలనే సిద్ధాంతంతోనే చాలా స్లో అండ్ స్టడీగా జీవితంలో రాణించడం జరుగుతూ ఉంటుంది. స్వభావ సిద్ధంగా వీళ్ళకి వ్యవసాయ సంబంధించినటువంటి కార్యక్రమాలు, వడ్డీ వ్యాపారానికి సంబంధించిందంటే బ్యాంకింగ్ రంగం చాలా అనుకూలించే, తొందరగా ధనం సంపాదించాలంటే వీళ్ళు ఈ రెండు రంగాల్లో ప్రవేశిస్తే చాలా స్లో అండ్ స్టడీగా అందులోనూ వారికి చాలా తొందరగా ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళు సంపాదించినటువంటి ధనం చాలా స్టేబుల్గా ఉంటుంది. తొందరపడి పోగొట్టుకోరు, తొందరపడి రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయరు, దేనికి పడితే దానికి ధనాన్ని కూడా వేస్ట్ చేయరు. ఎంత కష్టపడి సంపాదిస్తారో అంత కష్టపడి జాగ్రత్తగా దాచుకొని దినదినాభివృద్ధి చెందే జాతకుల్లో ఈ వృషభ రాశి వారు ప్రప్రథమంగా ఉంటారు. ఈ రాశికి శుక్రుడు అధిపతి అవడం వల్ల లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు చాలా ఎక్కువగా ఈ రాశి వారికి ఉండడం జరుగుతుంటుంది. అలాగే శివుని యొక్క అనుగ్రహం కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉండడం వల్ల ఈ రాశి వారు కనీసం నెలకొకసారన్నా శివుడికి శుద్ధ జలంతో అభిషేకం చేసుకోవడం, అలాగే అమ్మవారికి ఏ అమ్మవారికైనా సరే కుంకుమతో అర్చించడం వల్ల జీవితంలో ఎటువంటి లోటు రాకుండా అన్ని సమస్యలు తొందరగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఈ నెల ఫలితాలు మనం పరిశీలించినప్పుడు 3 గ్రహాలు దశమ స్థానంలోను, ఒక 3 గ్రహాలు లాభస్థానంలోను సంచరించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 11వ స్థానంలోకి శుక్రుడు ప్రవేశించడం అన్నది ఈ రాశి వారికి చాలా అనుకూలమైనది. ఇక్కడ శుక్రుడు రాష్ట్రాధిపతిగా 11వ స్థానంలో సంచరించడం వల్ల ఈ రాశి వారికి మరి వాళ్ళు ఆశించినటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా ఈ నెలలో వచ్చే అవకాశం ఉంది. మరి రవి అక్కడ చతుర్థాధిపతిగా లాభస్థానంలో ఉండడం వల్ల ఇది ప్రభుత్వ ఉద్యోగాన్ని ఆశిస్తున్న వారికి, రాజకీయ పదవి ఆశిస్తున్న వారికి, ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా ఆశిస్తున్న వారికి చాలా అనుకూలమైనటువంటి సమయం. అంటే చతుర్థాధిపతి అలాగే రాష్ట్రాధిపతి కలవడం వల్ల కంప్లీట్గా మీకు లాభస్థానంలోకి రావడం వల్ల మీ యొక్క అనుకున్న ఆశయం నెరవేరే అవకాశం ఉంటుంది. అలాగే ఏంటంటే రుణ ప్రయత్నం ఏమన్నా మీరు ప్రభుత్వం ద్వారా మీరైనా రుణ ప్రయత్నం చేస్తుంటే, ఎందుకంటే షష్టాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు రవితో కలిసి లాభస్థానంలో ఉండడం, అందుకని ప్రభుత్వం ద్వారా మీకు రుణ సహకారం అందించే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా కూడా మీరు ప్రయత్నం చేయడం వల్ల మరి ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి, ఇది రాహుతో కలిసి ఉండడం వల్ల విదేశ వ్యవహారాలు ఎక్కువగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఒక విధంగా చతుర్థ స్థానాధిపతిగా ఉన్నటువంటి ఈ సూర్యుడు లాభస్థానంలో సంచరిస్తూ షష్టాధిపతి మరియు రాహుతో కలిసి ఉండడం వల్ల మరి మీ బంధువుల్లో ముఖ్యంగా రవి తండ్రి కారకుడు అవుతుంటాడు, చతుర్థ భావం తల్లికి కారకత్వం అవుతుంటుంది. సో ఏదో కారణం వల్ల మరి తల్లి గారికి కానీ తండ్రి గారికి కానీ లేదా మీ కుటుంబంలో ఒకరికి అనుకోకుండా ఏదన్నా అనారోగ్య సమస్య రావడం కానీ, లేదా వాళ్ళు దీర్ఘకాలికంగా ఏదన్నా అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంటే తప్పని పరిస్థితుల్లో ఎమర్జెన్సీగా వాళ్ళని వైద్యం చేయించవలసి రావడం కానీ జరిగే అవకాశం ఉంది. అటువంటి కొద్దిగా ఈ విషయంలో మరి ఎవరన్నా పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళు కొద్దిగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే మీ కుటుంబంలో ఈ నెలలో తగు విధమైనటువంటి జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవడం మంచిది. సో ఇక మీకు యాస్టీజ్గా బుధుడు ఇంచుమించుగా మనకి ఏప్రిల్ నెల 10వ తారీఖు వరకు వ్యయస్థాన సంచారం వల్ల ఏదైనా పెట్టుబడి పెట్టే కార్యక్రమాలు అంటే నూతన వ్యాపార ప్రారంభానికి కానీ వ్యాపారాన్ని అభివృద్ధి నిమిత్తం ఏదైనా ఇన్వెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే పంచమ స్థానాధిపతి వ్యయ సంచారం వల్ల
విద్యార్థులు అంటే మీ యొక్క సంతానం యొక్క విద్య కొరకు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి దాని మీద మంచి నిర్ణయం తీసుకొని వారి ఉన్నత విద్యకు ఒక మంచి ఇన్స్టిట్యూట్లో సీటు సంపాదించడం, అలాగే దాని కొరకు కొంత ధనాన్ని కూడా మీరు ఇన్వెస్ట్ చేయడం కానీ పక్కన పెట్టడం కానీ ఫీజు రూపంలో కట్టడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదన్నా అంటే మీ పిల్లల యొక్క చదువు కోసం ముందు జాగ్రత్తగా కొంత ధనాన్ని మీరు మరి సేవింగ్ చేయడం జరుగుతూ ఉంది ఈ మాసంలో. మొత్తం మీద వ్యయ స్థానంలో 2 శుభగ్రహ సంచారాలు గురువుతో కలిసి ఉండడం వల్ల కంపల్సరిగా మీ సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి ర్యాంకుతో మరి ఈ సంవత్సరం విజయం సాధించడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి మంచి కాలేజీలో సీటు కూడా దొరికే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా గర్వపడే సూచనలు ఉన్నాయి. మరి ఈ విధంగా అంటే ధనం విషయంలో మాత్రం వాళ్ళ కొరకు ఒక మంచి కాలేజీలో చేర్పించడం వల్ల దేని కొరకు కానీ ఎక్కువ ధనం వెచ్చిస్తారు. ఎందుకంటే లాభాధిపతి గురువు 12, ధనాధిపతి బుధుడు 12, ఈ 2 కలిపి మీకు విద్యా సంబంధించిన విషయాల మీద మంచి కార్యక్రమం పెట్టుబడి పెట్టడం జరుగుతుంటుంది. కొంతమంది షేర్ మార్కెట్లో పెట్టచ్చు, కొంతమంది ఏదైనా గోల్డ్ ఆభరణాలు కొనే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా కూడా ఏదైనా మంచి జరిగే అవకాశం ఉంది. కొన్ని శుభకార్యాల నిమిత్తం కూడా ఆర్థికపరమైన ఖర్చు ఉంది. ఇది రుణం కూడా మీకు ఎక్కువ దొరుకుతుంది. అలాగే దాన్ని సద్వినియోగపరచడం కూడా జరుగుతుంది. అయితే ముఖ్యంగా వృత్తి స్థానం అయినటువంటి దశమ స్థానంలో ఈ కుజ శనిల కలయిక మాత్రం వృత్తిలో కొంత అనుకోని చికాకులు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. వృత్తి ఏదో విధంగా మారుద్దామనే ఆలోచన కానీ వృత్తిపరంగా కొన్ని చికాకులు ఎదుర్కోవడం కానీ జరుగుతూ ఉంటుంది. సాధారణంగా వ్యయాధిపతిగా ఉన్నటువంటి కుజుడు అంటే ఏ గ్రహమైనా వ్యయాధిపతిగా ఉంటూ దశమ స్థానంలో సంచరించినప్పుడు అది ప్రభుత్వ ఉద్యోగులు అయితే ట్రాన్స్ఫర్ లాంటివి రావడం జరుగుతుంటుంది. అది వ్యాపారులు అయితే వ్యాపారాన్ని కంప్లీట్గా మార్చి కొత్త వ్యాపారాన్ని స్టార్ట్ చేయడం కానీ ఉన్నదాన్ని కొన్ని మార్పులు చేర్పులు చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే ఇంకా 2 శత్రుగ్రహాలు దశమ స్థానంలో సంచరించడం వల్ల కంపల్సరిగా మీకు వృత్తిపరమైనటువంటి చికాకులు ఎదుర్కోవడం జరుగుతుంది. అయితే ఇది వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే భూములు సంబంధించిన వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితమైన అభివృద్ధి రావడం జరుగుతుంటుంది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన శాఖల వారికి, అలాగే అందులో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకున్న ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. స్వస్తి.